వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఇంటర్‌పోల్ అంటే ఏమిటి? ఇంటర్‌పోల్ ఇచ్చే నోటీసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్‌నే మనం ఇంటర్‌పోల్ అంటారు. ఇందులో 180 కంట్రీస్‌కి మెంబర్‌షిప్ ఉంది. అన్ని దేశాల క్రిమినల్ ఏజెన్సీల మధ్య సమాచార మార్పిడికి ఇది సహకరిస్తుంది. అలాగే ఒక దేశంలో నేరగాళ్లను మరో దేశానికి అప్పగిస్తుంది. దేశంలో ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు నిందితులు లేదా వ్యక్తుల కోసం ఇంటర్‌పోల్ 7 రకాల నోటీసులను జారీ చేసింది. ఆ నోటీసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ రెడ్ కార్నర్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల కోసం దీన్ని జారీ చేస్తారు. నిందితుడు ఏ దేశంలో ఉన్నా ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేస్తారు. నెక్స్ట్ యెల్లో నోటీస్ తప్పిపోయిన వ్యక్తులను, మైనర్లను, మతిస్థిమితం లేని వారిని గుర్తించడం కోసం యెల్లో నోటీస్‌ని జారీ చేస్తారు. నెక్స్ట్ బ్లూ నోటీస్ నేరస్తుని గుర్తించి ఆ సమాచారాన్ని సంబంధిత దేశానికి ఇవ్వడం కోసం బ్లూ నోటీస్‌ని జారీ చేస్తారు. నెక్స్ట్ బ్లాక్ నోటీస్ ఇతర దేశాల్లో గుర్తు తెలియని మృతదేహాలను సమాచారం కోరుతూ ఇచ్చే నోటీస్‌ని మనం బ్లాక్ నోటీస్ అంటారు. నెక్స్ట్ గ్రీన్ నోటీస్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న, ప్రజా భద్రతకు ముప్పు తెస్తున్న వారి గురించి హెచ్చరించడానికి గ్రీన్ నోటీస్ జారీ చేస్తారు. నెక్స్ట్ ఆరెంజ్ నోటీస్ ప్రాణ నష్టం లేదా ఆస్తి ప్రమాదం, భారీ ముప్పు రాబోతుందని హెచ్చరించడానికి ఆరెంజ్ నోటీస్ జారీ చేస్తారు. నెక్స్ట్ పర్పుల్ నోటీస్ క్రిమినల్ ఉపయోగించిన వస్తువులు, పరికరాలు, వారి ఆశ్రమం పొందిన స్థలాలని సమాచారం అందించడానికి పర్పుల్ నోటీసు జారీ చేస్తారనమాట. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.